అదేంటంటే నేను వింటున్నాను కానీ సాధన చేయట్లేదని మీరే పెట్టారు కదా మెసేజ్. వింటున్నాను కానీ సాధన చేయట్లేదని. కాబట్టి సాధన కూడా ఉపక్రమించండి. ఇప్పుడు యోగానంద గారు చెప్పినట్టుగా భగవంతుడితో అంత లయం అవ్వాలి, మమేకం అవ్వాలి, దగ్గర అవ్వాలి. మనల్ని ఒక సాధకులుగా, ఒక భక్తులుగా ఆయన లిస్టులో మెమరీలో పడిపోవాలంటే సాధన కూడా సంపూర్ణంగా జరగాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ గురించే నేను చెప్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్కి అడ్డురాని వెరైటీస్ ఏమేమి చేయగలరో అవన్నీ సాధనలో చేయాలని చెప్తున్నా. అసలు అంత పెద్ద సాధన ఏం చేయకుండానే బ్రీత్ కాన్సన్ట్రేషన్తో పాటుగా ఆ బ్రీత్ ప్రభావ స్పందనని ఎక్కడ హెల్త్ ప్రాబ్లం ఉందో, ఉదాహరణకు మీకు హార్ట్ ప్రాబ్లము, ప్రతి ఒక్క శ్వాస స్పందనని శ్వాస వలన జరిగే ఆ ఎక్స్టెన్షన్ అండ్ క్లోజ్ అనే స్పందన ఒకటి ఉంటుంది శ్వాస వలన. అంటే ఇప్పుడు శ్వాస తీసుకుంటే పొట్ట కానీ సైడ్ రిబ్స్ కానీ కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుతాయి, శ్వాస వదిలేస్తుంటే మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి. అదే శ్వాస యొక్క ప్రభావ స్పందన, ఎక్స్టెన్షన్ అండ్ క్లోజ్ లాంటి స్పందన. అదే స్పందన మీరు ఛాతీ భాగంలో గమనించగలగాలి. ఆ గమనిస్తున్న దానికోసం మీరు ప్రతిసారి ప్రత్యేక శ్వాస చేయవసరంలా. కాసేపు ప్రత్యేక శ్వాస చేస్తే ఆ స్పందన ఏకాగ్రత అర్థమైంది, మీకు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మామూలు శ్వాసతో కూడా మీరు దాన్ని వాచ్ చేస్తూ ఉండగలగవచ్చు. ఆ ఉండగలిగే దాన్నే త్రూ అవుట్ జ్ఞప్తితో ఒక్క శ్వాస కూడా వదలకుండా ధ్యానం చేయగలగాలి ప్రతిరోజు మినిమం 1 అరగంట. అప్పుడు నాకు గుర్తుంది, అందుకనే మీరు మెసేజ్ అక్కడ లోడ్ అవ్వకుండానే హార్ట్ ప్రాబ్లం అనే ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లా హార్ట్ చెస్ట్లో నుంచి మొదలుపెట్టి దాని మీద కేంద్రీకరణతో ఆ జ్ఞప్తితో శ్వాసల్ని నాన్ స్టాప్గా జ్ఞప్తితో, ఇదిగో ఈ శ్వాస నేను గమనిస్తున్నాను, నెక్స్ట్ రాబోయే శ్వాసను కూడా నేను వదలకుండా గమనిస్తాననే జ్ఞప్తిని పెట్టుకోవాలి. అదే జ్ఞప్తి అంటే. ఆ జ్ఞప్తితో మీరు వదలకుండా అరగంటలో ఎన్ని శ్వాసలు అడిగితే అన్ని శ్వాసలను జ్ఞప్తితో వదలకుండా అక్కడ పెట్టగలిగి, ప్లస్ ప్రశాంత స్థితి, ఏకాగ్రత, ప్రశాంతత. అలా పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఏకాగ్రత, ప్రశాంతత వస్తుంది. ఆ పెడతం ప్రధానం, దాన్ని సాధన చేయాలి. ఆ ఏకాగ్రత, ప్రశాంతత రాగానే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడం మొదలవుతాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా హై క్వాలిఫికేషన్స్ ఉన్న డాక్టర్స్ కూడా 80% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మానసిక సమస్యతో వస్తున్నాయి. మీ మనసు ఇబ్బంది పడింది, దేనివల్లైనా కావచ్చు. అది సంతానం వలనో, ధనం వలనో, ఆల్రెడీ కొద్దిగా పాడైన ఆరోగ్యం వలన, దేనివల్లైనా కావచ్చు. ఆ మనసు వాటి వల్ల ఇబ్బంది పడడం మొదలైతే ఆ అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. లేదా కొత్త వాళ్ళకు కూడా కొత్త అనారోగ్యాలు మొదలవుతాయి. వీటన్నిటి కారణం మనసే. కాబట్టి ఆ మనసుని ఎంత ప్రశాంతం చేస్తే, ఎంత ధైర్యం తెచ్చుకోగలిగితే, ఎంత ఆధ్యాత్మిక అవగాహన పెంచుకుంటే, ఎంత ఆధ్యాత్మికలో ఎప్పుడు ఉంటే దైవానికి దగ్గర అయితే అప్పుడు అవకాశం ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ పోవడానికి. ఇవి నేను ఒకరోజు కాదు కదా, ప్రతిరోజు దాని ఇంపార్టెంట్ విపరీతంగా చెప్తున్నాను. కానీ ఎంతవరకు పాటిస్తున్నారో అది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోండి. ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్, పక్షవాతం, పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనసు వల్లనే వస్తున్నాయని తేల్చేశారు డాక్టర్స్. ఎందుకంటే శరీరము మనసుకి విడదీయలేనివి. ప్రతి స్పందన, ప్రతి ఫీలింగ్తో ఈ శరీరం మీద, ప్రతి భావం ఈ శరీరం మీద ప్రభావం పడిద్ది. కాబట్టి అది హెల్త్ నెగిటివ్ భావాలు అయితే, దుఃఖాలు అయితే శరీరం మీద, హెల్త్ మీద పడిద్ది. అందువల్ల ఈ ధ్యాన సిస్టమ్ పూర్తిగా అవగాహన చేసుకొని సాధనలో సక్సెస్ అవ్వాలి. అప్పుడు అనారోగ్యాలు రావు. ఉన్న వాటిలో చాలా